పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. Ready, sir. Clap in. Camera. Sound. Running. Action. Take one. Clap. Cut. Action. స్టార్ట్ ఓకే. ఏయ్ పాగల్, పళ్ళు రాలుతాయి రే. రాలిపోతాయి. ఇంటి ఓనరు 3 నెలల రెంట్ కోసం 9 నెలల కడిపేసుకొని పైకి రాలేక కింద కాపలుగా వస్తున్నాడు. ఒక్క ఛాన్స్ రాని. రెంట్ ఏంటి? ఈ బిల్డింగే కొనేద్దాం. ఈ రూమ్లోకి వచ్చినప్పటి నుంచి చెప్తున్నావు కొనేద్దామని. రోజు దాక్కోవాల్సి వస్తుందిరా. సరేలే, హౌస్ ఓనర్ లేచిపోయాడా? లేచిపోయిందా? ఎప్పుడు ఎవరితోటి? నేను ఒప్పుకోను ఆంటీ నాది. పాగల్, త్వరగా రెడవు, బయటికి వెళ్ళాలి. మేనేజర్ని కలవాలి ఈరోజు. అవును. రేయ్, ఈరోజు ఎలాగైనా మేనేజర్ని సినిమాకు చేసి అడ్వాన్స్ తీసుకొని రూమ్ రెంట్ కట్టేయాలరా. అలాగేరా. పొద్దున్నే తగలబడ్డారా, ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి. రేయ్, మేనేజర్ వచ్చాడ్రా. నమస్తే సార్. చూడండి రా, నా 30 ఏళ్ళ అనుభవంతో చెప్తున్నా, మీ వయసుకి ఎవర్రా సినిమా ఛాన్స్ ఇచ్చేది? ఇక్కడ సంవత్సరాల నుంచి తిరుగుతున్నా మాకే లేదు. 25 సంవత్సరాలకి మీకు డైరెక్టర్ ఛాన్స్ ఎవర్రా ఇచ్చేది? సార్ ఏంటి సార్ ఇది? 6 నెలల నుంచి మిమ్మల్ని నమ్ముకొని తిరుగుతున్నాం సార్. ఇప్పుడు మీరు ఇలా అంటే ఎలా సార్? వీళ్ళకు ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి. సరే, నాకు తెలిసిన ప్రొడ్యూసర్ ఒకడు సినిమా తీయాలనుకుంటున్నాడు. అతన్ని మీకు పరిచయం చేస్తా. మరి నాకేంటి? సర్లే, మీ దగ్గర ఏముండి వచ్చింది, వస్తా. సార్, మాకిచ్చే మొత్తం మీరే తీసుకోండి. అమ్మో, వీళ్ళు నన్ను వదిలేటట్లేరు. సరే, అతన్ని మీకు పరిచయం చేస్తా. కానీ మిమ్మల్ని నమ్మి అతను అంత డబ్బు పెడతాడో లేడో?
అతన్ని నమ్మించడానికి మేమేం చేయాలి? ఒక కథను అనుకోండి, డాక్యుమెంటరీగా తీయాలి. దాన్ని చూపించి ఒక అవకాశం అడుగుదాం. అమ్మయ్య, కొద్ది రోజులు సేఫ్. అయినా ఇప్పటికిప్పుడు డెమో ఫిలిం అంటే ఎలా? జై, ఏమైందిరా? నైట్ అంతా ఎట్టుపోయినావు అసలు? రూమ్కి ఎందుకు రాలే నువ్వు? అసలు ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా మేము నీ గురించి. అసలు ఆ మేనేజర్ అన్న మాటలు ఇంకా పట్టించుకుంటున్నావు నువ్వు? నాకు అలా కలగానే మిగిలిపోతుందేమో అని భయంగా ఉందిరా. చనిపోయేలోపు డైరెక్టర్ అవుతానని అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఉందిరా. దేనికైనా ఓపిక పట్టాలిరా. ఓపిక పడితే వయసు అయిపోతుంది కానీ అవకాశం అదృష్టంలా రావడం లేదురా. అందుకే మన కష్టాన్ని ఈ ఉంగరం తీరుస్తుందేమో చూద్దాం. ఏంటి, ఉంగరం తాకట్టు పెడతావా? ఎన్ని కష్టాలు వచ్చినా దాన్ని తీసేవాడివి కాదు కదరా, మరి ఇప్పుడేంది కొత్తగా? ఇది చేతికుంటే దీని విలువ నాకు మాత్రమే తెలుస్తుంది. దీన్ని తీసుకెళ్ళి డబ్బు తీసుకొచ్చి నా టాలెంట్ నిరూపించుకుంటే నా టాలెంట్ ఏంటో అందరికీ తెలుస్తుంది. పైగా నా కళ కూడా నెరవేరుతుంది. సరే, నీ ఇష్టం. ఇప్పుడు ఏం చేద్దాం? బ్రోకి ఫోన్ చేద్దాం. బ్రో, హాయ్ బ్రో. యాక్చువల్లీ నీకు విషయం అడదామని కాల్ చేసిన బ్రో. చిన్న హెల్ప్ చేయాలి బ్రో. ఏం లేదు, నాకు కొంచెం అమౌంట్ అర్జెంట్ అవసరం ఉన్నాయి బ్రో. ఎట్లయినా మీరే అరేంజ్ చేయాలి బ్రో, ప్లీజ్ బ్రో, చాలా అర్జెంట్ బ్రో. ఓకే బ్రో, ఇంటి దగ్గరికి వస్తున్నా బ్రో. ఓకే బ్రో, ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో. బ్రో బ్రో అదే యాక్చువల్లీ ఈ ఫోన్లో అడిగానుగా బ్రో, అమౌంట్ చాలా అర్జెంట్ బ్రో. నా దగ్గర రింగ్ ఉంది బ్రో. ఈ రింగ్ బ్రో, దీన్ని పెట్టుకొని 10,000 ఇవ్వండి బ్రో. ఈ రింగ్ చాలా సెంటిమెంట్ బ్రో, కానీ తప్పని పరిస్థితిలో ఇది పెట్టాల్సి వస్తుంది బ్రో. ఎలాగైనా ఆ రింగ్ చాలా జాగ్రత్త ఉంచి 1 మంత్లో మళ్ళీ ఇడిపించేసుకుంటాం బ్రో మేము. బ్రో అది చాలా ఇంపార్టెంట్ బ్రో మాకు. 1 మంత్లో మళ్ళీ రిటర్న్ చేసుకుంటాం బ్రో. అది మా వాడికి చాలా సెంటిమెంట్ బ్రో. ఆ రింగ్లో వాళ్ళ అమ్మని చూసుకుంటాడు బ్రో వాడు. దాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి బ్రో. థ్యాంక్ యూ బ్రో, కానీ ఆ ఉంగరం మాత్రం జాగ్రత్త బ్రో. మా వానికి చాలా సెంటిమెంట్ బ్రో అది. వాడు ఆ ఉంగరంలోనే అమ్మని చూసుకుంటాడు బ్రో. ప్లీజ్ బ్రో, అది మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోండి బ్రో. థ్యాంక్ యూ బ్రో.
మా ఇంకా సేపట్టే పలిగిపోయేటట్టుందిరా నాయన. ఇంకెంత దూరం రా బాబు? జారిపోతుంది బయట. రే 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 ఏం చేస్తున్నావురా బాబు? ఏం లేదురా, మొక్కల మీద మూత్ర విసర్జన చేయరాదని టైటిల్ పెట్టి వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టి హల్చల్ చేసి డబ్బులు బాగా సంపాదిద్దామని. అరే నీకు దండం పెడతాను రా బాబు, కడుపు ఉబ్బిపోయేలా ఉందిరా. ఇంకా సేపు ఉంటే నా పైన దడిచిపోయేలా ఉందిరా. వచ్చిన పని చేయనీరా బాబు. సరే త్వరగా బాబు. ఎదవరా నీ. ఆహా, ప్రకృతి ఎంత బాగుందో. వీడు డిస్టర్బ్ చేయకపోతే ఇంకా బాగుండు. రే రే ఓరా. అరే ప్లీజ్ రా బాబు, చిన్నప్పటి నుంచి కష్టపడి ఎరువులు వేసి పెంచుకున్న కాయలరా. ఇంకా సేపు ఉంటే పగిలిపోయేటట్టున్నారా నాయన. కనీసం హాఫ్ సెంచరీ అయినా కొట్టినవరా నన్ను. రే అందుకేనారా నీ కాయలకి అంత మార్కెట్ ఉంది. నీ కాయలు ఒక్కసారి షూట్ చేసి వీడియో గనుక వైరల్ చేశాను అనుకో, నీ కాయలకి డిమాండ్ రా. ఒక్కసారి రా ప్లీజ్ రా. అరే నీకు దండం పెడతాను రా, వచ్చిన పని కానీ రా బాబు. ఎప్పుడు ఏడిపించావు కదా. అరే ఏడిపియా పోరా నాయన. మర్యాద గుండు. అమ్మయ్యా పోయిండ్రా బాబు. అరే నీకు దండం పెడతా పోరా. ఓకే పోయిన రైటు. పని కంప్లీట్ చేసా. This is Leela. హాయ్, ఐ యామ్ జై. హాయ్, దిస్ ఈస్ భరత్. హాయ్ ఐఎమ్ రవి. బాగుంది కదా, సూపర్ కదా. ఈడోడు రయ్యా ఇట్లున్నాడు. ఎవరు నువ్వు? కట్టు బానిస్తాను స్వామి. ఏ సామ్రాజ్యానికి రా? ఈ బంగ్లాకే స్వామి. బంగ్లాకా? అదే స్వామి, ఈ బంగ్లాకే వాచ్మెన్ అంటున్నా. రే మీ ఓనర్ జీతం మిస్ అయ్యాడా నీకు? అదేంటి స్వామి అలా అడిగారు? నువ్వేంట్రా అలా ఉన్నావు అడిగి మనిషిలాగా? రే అలా చూడకరా, బాలయ్య బాబు ఫ్యాన్ ఇక్కడ. రేయ్ వీడితో మనకేంటి, లోపలికి వెళ్దాం పదండ్రా. ఆహా, ఏం తిప్పుకుంటూ పోతుంది స్వామి. వావ్, సూపర్. జై రియల్లీ హౌజెస్ బాగుంది కదా. చాలా బాగుందిరా. మన షూటింగ్ మొత్తం ఇక్కడే కంప్లీట్ చేసేద్దాం. ఓకే. ఇదే మీ రూమ్. డైరెక్టర్ గారు మీరు చాలా బాగుందండి. సరే ఈ రూమ్ లో మనం రెస్ట్ తీసుకుందాం. మీరు వెళ్ళి లగేజ్ తీసుకొచ్చేయండి. వెళ్ళండి. సరే ఓకే పా.
ఏం రా సదాశివం ఇట్లొచ్చిండవో? ఏం స్వామి ఏం చేస్తున్నారు? వచ్చిన పని చేసుకుంటుండమో. ఏదో ఒక ఏసమి స్వామి. నువ్వే వెరైటీగా ఉన్నావు, నీకేం విషయం ఇవ్వాలరా? అవునరా, ఇంతకీ ఆ డబ్బు ఎక్కడికి? ట్రియా రేయ్ ఆగండ్రా. బా సరే గాని నాకు విలన్ క్యారెక్టర్ కావాలి. ఎవరైనా ఉన్నారా? ఉన్నారు స్వామి, విలన్లో ఉన్నారు, హీరోలో ఉన్నారు. విలన్ని తీసుకురా చాలు. సరే స్వామి. వెళ్ళు. వీడే జంతువులా ఉన్నాడు, వీడి క్యారెక్టర్ కావాలి. రెడీనా? రెడీ సార్. సరే కానివ్వు. హీరో గారు భరత్, హీరోయిన్ ఎక్కడా? ఇంకా రాలేదు జై. ఏంటి భరత్, ఫస్ట్ రోజు ఫస్ట్ షాట్కే లేటా? షూటింగ్కి వచ్చామని అనుకుంటుందా లేదా పిక్నిక్ వచ్చామని అనుకుంటుందా? తొందరగా రమ్మను. సరే జై, హీరోయిన్ వచ్చేసింది. గుడ్ మార్నింగ్ సార్. నాకు కావాల్సింది నీ గుడ్ మార్నింగ్లు కాదు, నువ్వు నా దగ్గర గుడ్ అనిపించుకోవడం. ఫస్ట్ టైం విలువ తెలుసుకో. నీ ఒక్కదాని వల్ల అందరి సమయాన్ని వృధా చేయనీయకు. లీలా, షూటింగ్ అన్న తర్వాత డైరెక్టర్లు కోపడడం సహజం. నువ్వు ఆ కోపాన్ని నీ మాటలతో పోగొట్టాలే కానీ ఏడుస్తూ ఎంకరేజ్ చేయకూడదు. పద వెళ్ళి డైరెక్టర్కి సారీ చెప్దాం. సరే వెళ్దామా? జయ గారు, మీకు కోపం రప్పించినందుకు సారీ. ఓకే, ఒక డైరెక్టర్ యొక్క కోపాన్ని ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో అప్పుడే పరిపూర్ణమైన ఆర్టిస్ట్ అనిపించుకుంటారు. ఓకే ఓకే. ఇప్పుడు సీన్ ఏంటంటే, నువ్వు నిల్చొని ఉంటే నీ వెనక నుంచి ఏదో వచ్చినట్లు అనిపిస్తుంది. రెడీ, కెమెరా రోలింగ్, యాక్షన్. కట్. మేడం, కొంచెం భయంగా కోపంగా చూడాలి. ఓకేనా? ఓకే ఓకే సార్. రెడీ, కెమెరా రెడీ. రెడీ, రెడీ, కెమెరా రోలింగ్, యాక్షన్. కట్. స్వామి, మీరు అడిగిన విలన్ని తీసుకొచ్చా. నీకు యాక్టింగ్ వచ్చా? చాలా బాగా వచ్చు స్వామి. ఫ్రెండ్స్తో చేసే యాక్టింగ్ వేరు, కెమెరా ముందు చేసే యాక్టింగ్ వేరు. మీరు ఎలా చెప్తే అలా చేస్తాను స్వామి. ఓకే, నీ పేరేంటి? వీరస్వామి. సరే, రేపు నీ సీన్ ఉన్నప్పుడు చెప్తా, చేద్దు గాని. వెళ్ళు. అలాగే. వెళ్ళు. సరే. ఓకే. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం రా? లీలాతో సిట్టింగ్ వేయడానికి. మన సిట్టింగా కాదురా, చేయడానికి. పదా. ఒరే, నువ్వు లీలాకు లైన్ వేస్తున్నావు కదా? కాదురా, గీత గీక్తున్నా, నువ్వు గీక్తావా? పదా. అరే పాప, మనం వస్తున్నామని తెలిసి వెల్కమ్ బోర్డు పెట్టిందిరా. పద వెళ్దాం. పద వెళ్దాం.
లీలా ఎక్కడున్నావమ్మా? ఇక్కడున్నావా అక్కడున్నావా? ఎక్కడ దాక్కుంది? ఇక్కడ ఓ అమ్మ దొంగ, అక్కడ కూర్చున్నావా? వస్తున్నానుండు. ఆ, లలిలలిలా. ఆ, లీలా డార్లింగ్. వాడెక్కడా? వాడా? వీడిక్కడున్నాడు, నేను ఇక్కడున్నాను, మధ్యలో వాడేవాడు. సెట్ దగ్గరకు వచ్చాడు కదా, సెట్టా? ఏ సెట్? షూటింగ్ దగ్గరకు వచ్చాడు కదా, ఓ వాడా? వాడే. వాడితో నీకు పని ఏంటి? ఆ, నేను క్వశ్చన్ వేసినప్పుడు నువ్వు ఆన్సర్ చెప్పాలి, నువ్వు క్వశ్చన్ వేయకూడదు. దీనికి రే ప్లీజ్ రా, పదరా, మనకెందుకురా ఈ పత్తాపురం, పోదాంరా. అరే దీనికి ఈరోజు మూడు బాగాలేనట్టుంది, రేపు మళ్ళీ వద్దాం, పదరా. బాయ్. ఇదేంటిది ఎంత పొద్దుగా ఇక్కడ కూర్చుంది? ఏం చేస్తుంది? నా కోసం వెయిటింగా? నిన్ను వీడని మనిషిని నేనే, కలలో కూడా వదలనే. లీలా ఏంటిది పొద్దున్నే ఫేస్ ని ఎయిర్స్ తో అలా కవర్ చేసుకొని కూర్చున్నావు కంటిన్యూగా? రాహుల్ నన్ను అపార్థం చేసుకున్నాడు, అతనికి నిజం చెప్పాలి. ఏది ఒక్కసారి నీ ఫేస్ చూయించు లీలా. ఇది మన భరత్ గడ వాయిస్ కదా? అవును. మన భరత్ గడ ఎక్కడా? మన వెనకాల వచ్చాడు కదా, ఎటు వెళ్ళిపోయినాడు? ఎక్కడ వెళ్ళిపోయాడు? పద వెళ్దాం. ఏ కొత్తగా ఆహారం అయిపోయి ఉంటాడు వీడు. భరత్ 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 ఇక్కడ భరత్ భరత్ అక్కడ లాంగ్లో అని కనిపిస్తుంది చూడు. పద 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 భరత్ 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 రే భరత్ రే భరత్ రే భరత్ రే రే భరత్, రే భరత్ భరత్, రే ఏమైందిరా వీడికి? రే భరత్ రే లేరా రే, రే నన్నేం చేయదు, ఏమైందిరా? నన్నేం చేయదు, నన్నేం చేయదు. ఏమైంది భరత్? అరే లీలాకి దయ్యం పట్టిందిరా. రే లీలాకి దయ్యం పట్టడం ఏంట్రా? అరే నిజం రా, నేను చెప్పేది నమ్మండిరా. తను ఇక్కడే జుట్టీర పోసుకొని కూర్చుందిరా. నేను అడిగాను ఏమైంది ఇక్కడ కూర్చున్నావని. నన్ను రాహుల్ని కలుపుమని అడిగిందిరా. రాహుల్ ఎవర్రా? ఏమోరా తెలీదు, నేను అదే అడిగానురా. రాహుల్ మన టీంలో ఎవరు లేరని, కానీ రాహుల్కి నిజం చెప్పాలి అన్నదిరా. అయినా లీలాని మనం ఇక్కడ తీసుకురాలేదు కదా, ఇక్కడ ఎలా ఉంటుంది? లేదురా, నేను లీలాని ఇక్కడే చూసా. లీలాని ఇక్కడ చూసుంటే ఇక్కడ ఉండాలి కదా. వీడేదో ఊహించుకొని ఉంటాడు. లేదురా, ఇక్కడే చూసా నేను. సరే ఫామ్ హౌస్కి వెళ్దాం, లీలా అక్కడ ఉందో లేదో చూశాక అప్పుడు మాట్లాడదాం. పద. ఆ, ఆగండ్రా. ఇక్కడ ఉంది కదా. రేయ్ రేయ్ ఏమైందిరా? రేయ్ చూడు. లీలా ఇక్కడే ఉంది, మరి నేను అక్కడ చూసింది ఎవరిని? రేయ్ అదంతా నీ భ్రమ. ముందు పని మీద శ్రద్ధ పెట్టు, ఇలాంటి ఆలోచనలంతా రాకుండా ఉంటాయి. రేయ్ సినిమా వాళ్ళకే సినిమా చూపించాలనుకుంటున్నావు నువ్వు? మొత్తం మూడ్ ఆఫ్ చేశాడు. రేయ్ పదా. రేయ్ నేను చెప్తుంటే నమ్మట్లేదు. ఏదో ఒక రోజు అది మీకు 70mm లో సినిమా చూపిస్తుంది, అప్పుడు తెలుస్తుంది మీకు. నన్ను రాహుల్ని కలపవా? ఓర్ నాయనో, ఇది మళ్ళీ మొదలు పెట్టేసింది.
లీలా ఇక్కడే ఉంది, బయటికి వెళ్ళింది ఎవరు? ఏం జరుగుతుందబ్బా? ఎవరై ఉంటారు? రేయ్ సిగరెట్ ఉందారా? అగ్గిపెట్టి ఉందా నీ దగ్గర? ఉందిరా. అగ్గిపెట్టి ఉన్నప్పుడు సిగరెట్ కూడా ఉండాలి కదా. రేయ్ సిగరెట్ భార్య లాంటిది, ఎప్పుడూ ఉంటది. అగిపెట్టే లవర్ లాంటిది, అప్పుడప్పుడు మాత్రమే ఉంటది. ఇంతకి సిగరెట్ ఉందా లేదా? లేదు. ఫూ ఎదవా, ఈ మాత్రం దానికి సిగరెట్ ఉందా అగిపెట్టి ఉందా అని ఎందుకు అడిగావురా? జయ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సీన్ ఏంటి? సీనా? భరత్ ఇట్రా. సీను మీ ఇద్దరిది, ఓకే? మీరు అటు చూస్తూ ఉంటారు, భరత్ వచ్చి నీ మీద చెయ్యేస్తాడు. సీన్ ఇద్దరు కానీ దానికి నువ్వు ఒక్క చెయ్యి తీరా అనాలి, ఓకే? ఓకే. నా పరిస్థితి ఏంది? కెమెరామెన్ గారు ఇటు రండి. సార్ వస్తున్నా, చెప్పండి సార్. ఓకే ఓకే. భరత్, భరత్ రా. కెమెరా రోలింగ్ సార్. యాక్షన్. అమ్మో మళ్ళీ యాక్షన్ అన్నట్రా నాయన. అమ్మో ఇది ఏమంటుందో, నాకు గులాబ్ జాములు గడగలు అడిపోతున్నారా నాయన. అమ్మో దేవుడా దేవుడా, నువ్వే కాపాడు దేవుడా నన్ను. చేస్తే ఏమంటదేమో ఇది. ఏమనద్దు. అమ్మో దేవుడా, ఇది ఒక్కసారి నువ్వే కాపాడు దేవుడా, ధైర్యం చేస్తా. నా గులాబ్ జాములు గడగలు అడిపోతున్నారా నాయన. అమ్మో ఇదేంటి, నేను కొట్టమని చెప్పలేదుగా, ఇది ఎందుకు కొట్టింది? ఈ అవ్వాయిడు కావాలని ఇరికిచ్చిండు. చెప్తా మీ సంగతి. ఈ అడుగులేంటి, బురదడుగులు ఎవరివై ఉంటాయి? ఏదో జరుగుతుంది. ఈ డ్రెస్ ఎవరైనా వేసుకుంటే ఎలా ఉంటుందో తెలియదు, కానీ నువ్వు వేసుకుంటే ఈ డ్రెస్కే అందం వచ్చింది. అవును, ఈ డ్రెస్ నువ్వే వేసుకోమన్నావుగా. నేనా? అవును, చెప్పినా నువ్వే మర్చిపోయినా నేనెలా మర్చిపోతాను? నేను చెప్పానంటుందేంటి? ఓకే, నువ్వు రెడీయా? నేను రెడీ. ఓకే. వాచ్మ్యాన్, వాచ్మ్యాన్, వాచ్మ్యాన్! ఎక్కడ చచ్చాడు అబ్బాయిడు? ఎవరు లేరేంటి? నువ్వా? గొంతు పోయేలా అరుస్తుంటే పలకవేంటి? మాటలు పడిపోయాయా లేదా మౌనవ్రతం పాటిస్తున్నావా? ఎక్కడికి వెళ్ళావు?
మీరే చెప్పారు కదా స్వామి. అక్కడ అది నేనే చెప్పానంటుంది, ఇక్కడ నువ్వు నేనే చెప్పానంటున్నావు. ఇంతకీ నేనేం చెప్పాను? ఇలానే తీసుకురమ్మని చెప్పారు కదా స్వామి. ఓకే, వచ్చాడా? వచ్చాడు స్వామి. రమ్మను. సరే స్వామి. వెళ్ళు. భరత్, ఒకసారి చూసుకొని సీన్ పేపర్స్. స్వామి. లీలా, వీరాస్వామి మన విలన్ క్యారెక్టర్. నాకెందుకు తెలియదు, నాకు ముందే తెలుసు. వీడి కోసమే ఎదురు చూస్తున్నా. అన్నీ తెలుసా? నీకు ముందే తెలుసా? మీరు మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. దీనికి నేనెలా తెలుసు? అయినా దీన్ని ఎక్కడో చూసినట్టుంది. దీని సంగతి కూడా చూడాల్సిందే. ఏంట్రా అది అలా చూస్తుంది? ఎంత తాగినా కిక్కెక్కట్లేదురా. అదే గుర్తుకొస్తుంది. ఆ హీరోయిన్ నీకు ముందే తెలుసా అన్నా? లేదురా, కానీ ఎక్కడో చూసినట్టుంది. అందుకే నన్ను ఇదికో అదోలా చూసింది. అది చూసిన చూపులు, కసి కసి చూపులను మర్చిపోలేకే మందు తాగేది. ఆ? అయినా అదే గుర్తుకొస్తుందిరా. పదరా, దాని దగ్గరికి వెళ్దాం. దాని పని ఎలా అయిపోగొట్టాల్సిందే. పద. దాని సంగతి ఎలా అయిపోయినట్టే. రే, ఈరోజు పొద్దున్న షూటింగ్ చేసి మూడ్ ఆఫ్లో ఉన్నా. మందేద్దామా? నాకు మాత్రం 3 ఆన్లో ఉందిరా. నా పోర్ దగ్గర పోదాం అనుకుంటున్నా. రే, నీకు యాక్టింగ్ ఉంది కానీ టైమింగ్ లేదు. ముందు అది నేర్చుకోరా ఏదవా. రేయ్, నువ్వు కెమెరా ఆన్ చేసి ముందు ఫ్రేమ్ పెట్టడం నేర్చుకోరా. నేను పెడితే ఏం పెడతావురా? ఫ్రేమ్. ఓ ఫ్రేమా? నా ఫ్రేమ్లోకి హీరోయిన్ వచ్చింది. విలన్ కూడా ఏంట్రా? రే, వీళ్ళు దాని వెంట వెళ్తున్నారేంట్రా? రే అవునరా, మనం వెళ్ళి ఫాలో చేద్దాం. పద పద. దీనిలో మనం ముందు షో చేసింది ఆ కాటర్ గాని వెనకేసుకొని పోతుంది. రే, మెల్ల మాట్లాడరా. ఇది మనం ముందు కట్టింగ్లు ఇచ్చి ఆ కాటర్ గాని వేసుకొని 5 నిమిషాల పని కోసం 500 కిలోమీటర్లు తీసుకొని పోతుందా?
దీని పని చెప్తా. ఏడుంది ఇది? ఏంది ఇక్కడికి తీసుకొచ్చింది ఏంది? అరే ఇక్కడ గ్యారెంటీ ఇల్లు. అరే ఆ సందులో పోయి చూద్దాంపా. దీని పని కూడా ఇప్పుడు అయిపోయినట్టే. మొత్తం దిగింది. నాకు భయం వేస్తుందిరా. ఈ బిల్డింగ్ తీసుకొచ్చి పడేశాడు. అవునరా, భయంగా ఉందిరా. నాకు భయంగా ఉందిరా. ఉచ్చ పడుతుంది. అవునరా. అరే నాకు భయం వేస్తుందిరా. నాకు మాత్రం ప్యారడైస్ బిర్యానీ తినాలనిపిస్తుందా? నాకు భయం వేస్తుంది. అరే ఈ టైంలో జోకులేందిరా. వెళ్ళి తీరా. అమ్మో నాకు భయం రా. ప్లీజ్ రా, పోరా ప్లీజ్ రా. అమ్మా నేను పోను రా, నాకు భయం రా. ప్లీజ్ హెల్త్ తీరా. అరే పోరా 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 మాట్లాడాడు. ఏంట్రా ఇంకా రెడీ అవలే? త్వరగా రెడీ అయ్యండి. ఈరోజు రాజుగాడితో షూట్ అనుకున్నాం కదా. ఏంట్రా నన్ను చూసి దయ్యాన్ని చూసినట్టు భయపడుతున్నారు? త్వరగా రెడీ అయ్యండి. ఏమైంది వీళ్ళకి?
ఈడేంద్ర అయ్యాళ్ళు ఏంట్రా ఇది? హాయ్ గాయస్. హాయ్. నిద్ర ముఖాలు మీరును భయపడి చేస్తున్నారు. ఇంతకీ హీరోయిన్ ఎవరు? కొత్త అమ్మాయి. అమ్మన ఎల్లారా, ఏదో తప్పు చేశారు, అందుకే దాని పేరెత్తగానే వణికిపోతున్నారు. మనమే దాని దగ్గరికి వెళ్ళి మ్యాటర్ ఏందో తెలుసుకుందాం. ఇంతకీ రూమ్ ఎక్కడా? ఏదోలు భయపడి చేస్తున్నారు. ఎన్ని అందాలు చూడలేదు. అసలే పక్క వస్తాడు రాడు. సచ్చన్న కొడుకు షేవ్ బోర్డు అయితే ఏంటి, ఎవరు లేరేంటి? పాట పెడతా. మా ఊళ్ళో ఒక పడుచుంది, దయ్యమంట భయమన్నది. ఆ ఊళ్ళో ఒక కుర్రాడు, నేనున్నాలే పదమన్నాడు. ఏంటిది సైలెంట్గా ఉంది? ఏం జరిగింది? ఆకలిగా ఉందా అక్క? చీకేసిన ఐస్ పుల్లలా ఉంటాడు, నన్ను వదిలే అక్క. వదిలేస్తాను, ఒక పాట పాడు. పాటలు నాకు రావు. ఇంతకు ముందు వినిపించాయి కదా, అది సెల్ ఫోన్లో. అదే పాడు. మా ఊళ్ళో ఒక పిల్లుంది, దయ్యమంట భయమన్నది. ఆ ఊర్లో ఒక కుర్రాడు, నేనున్న పదమన్నాడు. కుర్రాడిని నేను కాదక్క, నన్ను వదిలేస్తే మా ఊరు వెళ్ళిపోయి బొగ్గులే నమ్ముకుని బతుకుతానక్క. అని బొగ్గుల మీద ఒట్టక్క, నీ మీద ఒట్టక్క. అందుకేనా భయపడి సచ్చారు? ఒక్క మాట కూడా చెప్పలేదు. ఏంట్రా? త్వరగా రండి, బయట వెయిట్ చేస్తుంటా. వస్తున్నాం రా, వస్తున్నాం. రేయ్, త్వరగా రండ్రా. వెళ్దామా? ఎక్కడికి రా? చెప్తే గాని రావా? రండి. సరే పదరా. మంచి లొకేషన్, సూపర్గా ఉంది. ఇది పర్ఫెక్ట్ లొకేషన్, ఇక్కడ తీసుకోవచ్చు.
ఈ ప్లేస్లోనే షూటింగ్. విలన్ని హీరోయిన్ చంపడం. షట్, ఫోన్ ఎత్తట్లేదేంటి వీడు? ఎక్కడ సచ్చాడు? ఏంట్రా ఇక్కడ తీసుకొచ్చాడు? నాకు అర్థం కావట్లేదురా. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? రాజుగాడు ఎక్కడ్రా? ఛ! హాయ్ సార్. హాయ్. చిన్న డాక్యుమెంటరీ షూట్ సార్, అంతే. తెలుసు. ఎలాగంటే ఈ ప్లేసు నాదే. ఓహ్, ఓకే ఓకే సార్. ఇంతకీ ఏం సీన్ ప్లాన్ చేశారు? సార్, హీరోయిన్ విలన్ని చంపడం సార్. సార్ సార్, అది సీన్ సార్. ఇదేంటి ఇక్కడ? సార్, లీలా మా హీరోయిన్ సార్. సరే, చేసుకోండి. ఓకే సార్. నువ్వేంటి ఇక్కడ? ఈరోజు నీకు షూటింగ్ లేదు కదా, నువ్వెందుకు వచ్చావు? అది రూమ్లో ఒంటరిగా ఉండలేక. మీకేమైంది? ఉదయం నుంచి ఎందుకు ఇలా ఉన్నారు? ఇప్పుడు ఆ సిఐ వచ్చాడు అంతే కదా, అది నేను చూసుకుంటా. వీరస్వామి ఎక్కడా? వీడెక్కడ సచ్చాడో? హలో, ఎక్కడున్నావు? రే, నువ్వు వద్దు, నీ షూట్ వద్దు. ఏమైందిరా? రే, ఆ పిల్ల నీ కథలో హీరోయిన్ కాదురా, చంద్రముఖిలో జ్యోతిక. హలో 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 హలో. రాహుల్, ఏం మళ్ళీ వచ్చిందిరా? రాహుల్ ఏంటి? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? నాకేం అర్థం కావడం లేదు. మీరేమో చెప్పి చావట్లేదు. అంతా కలిసి కట్టుకొని కలిసి చావండి. మళ్ళీ వచ్చిందిరా అది. ఆ వీరన్నను చంపి ఏమీ తెలియనట్టు నా ముందే నిల్చుంది. నా కళ్ళల్లోకి చూస్తూ నన్నే భయపెడుతుంది. దాన్ని ఎలా చూశాన్రా నేను? ఎవరు మీరు? ఏంటి లవర్సా? పారిపోతున్నారా?
ఆగండి. నేనెవరో తెలుసా? ఈ ఏరియా సిఐని. ఇది నా గెస్ట్ హౌసే. మీకేం భయం లేదు. మీ పెళ్ళి నేను చేస్తాను. ఓకేనా? చూడండి, నేను అర్జెంటుగా హైదరాబాద్ వెళ్తున్నా. 4 రోజుల్లో తిరిగి వస్తాను. నేను వచ్చిన తర్వాత మీ పెళ్లి చేస్తా. మీకేం భయం లేదు. అంతవరకు మా వీరా మీకు తోడుగా ఉంటాడు. ఓకేనా? వీరా, రూమ్ చూపెట్టు. పదండి స్వామి. ఇదే మీ రూమ్. కత్తిలా ఉంది. మళ్ళీ రేపు వస్తా. సరే. భయపడకు. ఈ ఏరియా సిఐదే కాబట్టి మనకేం భయం లేదు. సార్ రాగానే మన పెళ్లి చేస్తాన్నారుగా. ఏంటి అప్పుడే వచ్చా? మళ్ళీ కావాలనిపిస్తుందా? సార్ మీరా? మీరా కాదు, వా. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it.
I got facts over tracks, isn't that? Spitting slow, spitting fast, I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help, I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Gonna learn the consequence of రాక్షస కామవాంఛ రాక్షస కామవాంఛ రాక్షస.
ఈసారి దాన్ని కసిగా అనుభవించి మళ్ళీ చంపుతా. చెప్పరా, చెప్పు. మేమెందుకు భయపడుతున్నామో నీకు తెలియదారా? రేయ్, మనం ఎంత కష్టపడి ఇక్కడి దాకా వచ్చామో మీకు తెలియదారా? అలాంటి మీరే నన్ను దూరం పెడుతుంటే. అరే, ఇక్కడ రాకముందు మాతో ఎంత సరదాగా ఉండేవాడో మాకు తెలుసు.
కానీ ఇక్కడికి వచ్చాక మొత్తం మారిపోయావు. అవునరా, ఇక్కడికి వచ్చిన రోజే అమ్మాయి లేట్గా వచ్చిందని నువ్వు కోపంగా తిట్టేశావు. అది వర్క్ టెన్షన్ రా. అదే మేము అనుకున్నాం, ఆ కోపం తర్వాత తగ్గుతుందిలే అని. కానీ 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 ఏంట్రా? రేయ్, మీరు నాకేదో చెప్పకుండా దాస్తున్నారు. అదేంటో చెప్పండ్రా. ఏంటో చెప్పరా, చెప్పు. ఇదిగో ఈ కోపంతోనే ఆ వీరస్వామి గారిని మీ ఇద్దరు కలిసి చంపేశారు. ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించండి. ఆ మర్డర్ విషయం కనుక బయటికి వచ్చిందనుకో, మనం ముగ్గురం ఖచ్చితంగా లోపలికి వెళ్ళాల్సిందే. మనం ముగ్గురం కనుక లోపలికి వెళ్తే మన లైఫ్ పాడైపోతుందిరా. అయినా వీరస్వామి గారిని మీరిద్దరు ఎందుకు చంపాలనుకున్నారా? నేను లీలా వీరస్వామిని చంపాలనుకోవడం ఏంటి? జై రే 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 ఇక్కడ జై రే రే ఆగరా, మేము వస్తున్నాం. రే జై ఎవరు నువ్వు? అదేంటి అలా అడుగుతున్నారు? చూడు లీలా, నీ వల్ల మా కెరియర్ మొత్తం స్పాయిల్ అవుతుంది. అసలేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావట్లేదు. కొట్టదు రాహుల్, నేనే తప్పు చేయలేదు. ఎవడు రాహుల్? చూడు, నేను రాహుల్ని కాదు. కాదు, నువ్వే రాహుల్వి. ఏయ్ మెంటల్. సరే, నేను రాహుల్నే. అసలు ఏం జరిగింది? నాకేం చెప్పాలనుకుంటున్నావు? ఆ రోజు రాత్రి నువ్వు మనకి తినడానికి ఏమైనా తీసుకొస్తానని వెళ్ళిన తర్వాత అలా నువ్వు నన్ను అపార్థం చేసుకొని నన్ను అసహించుకొని వెళ్ళిపోయావు. సరే, నేను నిన్ను అర్థం చేసుకున్నా, దానికి సారీ కూడా చెప్తున్నా. కానీ లీలాకేం తెలీదు. లీలాను వదిలేసాయి. రాహుల్, నువ్వు మర్చిపోయావా? నా పగ చల్లారే వరకు, వాణ్ణి చంపే వరకు నేను వెళ్ళను.
లీలా, ఏం జరిగింది? ఒక కథ ఆరంభం.
మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.